నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసింది. కృష్ణా నదీ జలాలపై నీటి ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి వెళ్లడానికి గులాబీ సర్కారే కారణమన్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ నేతలకు అసలు తెలంగాణ హక్కుల గురించి మాట్లాడే అధికారమే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి కోమటిరెడ్డి బీఆర్ఎస్ నేతల తీరును తప్పుపట్టారు. ఇక అదే స్థాయిలో ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్ నేతలు. నిజంగా అరే కృష్ణా నదీ జలాలపై ఎంత డ్యామేజ్ చేసిండ్రో దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే 2015 నుంచి 2020 వరకు ఎవ్రీ ఇయర్ అదే అగ్రిమెంట్ అని ఇప్పుడు కేటీఆర్ గారు ఇంటరీమ్ అగ్రిమెంట్ అన్నారు. కేసీఆర్ గారు ఏమన్నారు? లేదు టిల్ ఫర్దర్ ఆర్డర్స్. వాళ్ళ ప్లాన్ ఎందుకు సక్సీడ్ కావాలంటే వాళ్ళు మరి ప్రజలు తీర్పు మా పక్షాన ఇచ్చిండ్రు, మేము వచ్చినాం, మేము ఏమీ హ్యాండ్ ఓవర్కి సిద్ధంగా లేము. 19వ తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి అరే ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? ఒకవైపు ప్రాజెక్టులు అప్పచెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చినాయి. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది, 19 నాడు. ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది. మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్ర లేపే ప్రయత్నం చేస్తే అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు రాసిండ్రు లెటరు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు మేము లెటర్ రాసినమా తప్పు అన్నారు. ఎన్నడు రాసిండ్రు? మేము లొల్లిపెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక 27 జనవరి 2024 నాడు లెటర్ రాసిన. అంటే 10 రోజులకు మీటింగ్ అయినాక 10 రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా? శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా, ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా, వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు, ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. కేఆర్ఎంబీకి కానీ జిఆర్ఎంబీకి కానీ ఇది ఎప్పుడు దీనికి పరిష్కారం లభిస్తుంది అంటే ట్రిబ్యునల్ వాటర్ అపోర్షన్మెంట్ చేసినప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ త్వరితగతిన 811 టీఎంసీల వాటర్ను 2 రాష్ట్రాల మధ్యన విభజన చేసినప్పుడు. కాబట్టి మన డిమాండ్ ఏముండాలి అంటే, కేంద్ర ప్రభుత్వం పైన మన డిమాండ్ ఏముండాలి అంటే మీరు త్వరగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క జడ్జిమెంట్ని ఇవ్వండి, వాటర్ అలొకేషన్స్ను ఫైనలైజ్ చేయాలి అని చెప్పి మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.